శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. సో ఈ యొక్క జనవరి 13వ తారీఖు నుంచి మనకు శుక్రుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో ఇలాంటి శుక్రుడు అంటే ధనానికి, తర్వాత సంతోషానికి, విలాసాలకు, తర్వాత వాహనానికి, తర్వాత అనేక రకాలైనటువంటి కళలకు కారకుడైనటువంటి ఒక శుక్రుడు మకర రాశిలో ప్రవేశంతో ఏ రాశులకు శుభ ఫలితాలనేవి లభిస్తాయో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. సో ఈ యొక్క శుక్రుని యొక్క ధనస్సు నుంచి మకర రాశి మార్పు వలన మొట్టమొదట తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో తులారాశి వారికి ఈ యొక్క శుక్రుడు మకరంలో ప్రవేశంతో 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వీరికి అదృష్టం కలిసి రావడము, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైన స్థితి లభిస్తుంటుంది. అదేవిధంగా వాహనానికి, తర్వాత నూతన ఇల్లు కట్టుకోవడానికి లేదా నూతన వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి ఈ రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోబడుతుంది. అదేవిధంగా కుటుంబంలో గతంలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలని, సుఖ సంతోషాలను పొందడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ యొక్క తులారాశి వారికి శుక్రుని యొక్క మార్పు చెప్పవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే ఈ శుక్రుని వల్ల వీరికి 4, 11వ అధిపతి అవుతున్నాడు. సో కాబట్టి ఈ కర్కాటక రాశికి 7వ స్థానమైనటువంటి మకరంలోకి ఈ యొక్క వివాహకారకుడైన శుక్రుడు ప్రవేశం వలన వీరికి వివాహానికి అనుకూల కాలంగా ఉంటుంది. అంటే ఎంతో కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క మకర రాశి ప్రవేశంలో శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భార్య ద్వారా లాభాన్ని చూపిస్తుంది. ఎందుకు? శుక్రుడు 11వ అధిపతి కూడా కాబట్టి. సో కాబట్టి భార్య ద్వారా లాభం చేకూరుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 7వ స్థానం సమాజాన్ని చూపిస్తుంది. కాబట్టి సమాజంలో మీరు చేసేటువంటి పని పట్ల చాలా సంతృప్తి పొందేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తుంటాయి. అదేవిధంగా మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా వరకు కూడా మెరుగుపడుతూ ఉంటుంది. తర్వాత గతంలో ఏమైనా అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కూడా అవి కూడా పూర్తిగా సంపూర్ణంగా నెరవేరడం జరుగుతుంటుంది. 4వ ఇల్లు ఇంటి నిర్మాణాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి కాబట్టి వీరు నూతన గృహాన్ని కట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అదేవిధంగా శుక్రుడు విలాసాలకు కారణం కాబట్టి కంఫర్ట్ కారణము. తర్వాత 7వ హౌజ్లో అంటే 7వ హౌజ్లో శుక్రుని యొక్క స్థితి అనేది వీరు సమాజంలో చాలా కంఫర్ట్గా ఉండేటటువంటి జోన్లో వీరి యొక్క డెవలప్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్తో సమాజంలో వీరికి మంచి రెప్యుటేషన్ ఉండడం అనేది జరుగుతుంటుంది. మీరు చేసేటువంటి ఏ చిన్న పని అయినప్పుడు కూడా, సమాజం కోసం చేసే ఏ చిన్న పని అయినప్పటికీ కూడా దాని నుంచి మీకు మంచి రెప్యుటేషన్ పెద్ద స్థాయిలో రావడం అనేది ఇది శుక్రుని యొక్క ఫలితంగా మీకు జరుగుతూ ఉంటుంది. తర్వాత కన్యారాశి విషయానికి వచ్చినప్పుడు ఈ కన్యారాశి వారికి శుక్రుని యొక్క మకర రాశి ప్రవేశం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే శుక్రుడు వీరికి 2వ మరియు 9వ అధిపతి కాబట్టి కన్యారాశికి మకరం 5వ రాశి అవుతుంది. కాబట్టి 5లో శుక్రుని యొక్క ప్రవేశం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీ మాటకు విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు? 9వ అధిపతి పంచమ స్థానంలోకి వస్తుంది కాబట్టి మీ యొక్క పూర్వపుణ్య స్థానం ఫలించి, మీ యొక్క పూర్వకాలంలో చేసుకున్నటువంటి అదృష్టం ఫలించి మీకు విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. తర్వాత 9వ స్థానం అనేది ధర్మస్థానాన్ని, ధర్మ ప్రచార కార్యక్రమాలను చెప్తుంది కాబట్టి ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, తీర్థయాత్రల్లో పాల్గొనడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
అదేవిధంగా రెండవ, 9వ అధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వలన మీ పిల్లలకు చాలా మంచి శుభ ఫలితాలనేవి లభిస్తాయి. అది విద్యా విషయంలో గానీ, విదేశీ ప్రయాణ విషయంలో గానీ, లేకపోతే వివాహ సంబంధాల విషయాల్లో కానీ, ఈ యొక్క సమయం అనేది చాలా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫిఫ్త్ హౌస్‌లో శుక్రుని యొక్క సంచారం వలన ఈ రాశి వారికి ప్రేమ లేదా ప్రేమ సంబంధితమైన విషయాలలో చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ప్రేమ వివాహాన్ని చేసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళు మీ తల్లిదండ్రులకు ఈ సమయంలో మీ విషయం చెప్పినట్లయితే, వాళ్ళు 100కు 80% వరకు ఈ యొక్క మీ యొక్క ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ 4వ మరియు సెవెంత్ లార్డ్ అయినటువంటి గురువు ఎవరు మనకు కన్యా రాశి వారికి 4th అండ్ 7th లార్డ్ అయినటువంటి గురువుకు 2, 9 లార్డ్ అయినటువంటి శుక్రునికి మధ్య షష్టాష్టక స్థితి అనేది వచ్చింది. అంటే 6-8 పొజిషన్ వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్‌గా చెప్పుకోవచ్చు. ఎలా అంటే సో, ఇక్కడ 4వ, 7వ అధిపతికి అయినటువంటి గురువుకు, శుక్రునికి మధ్య షష్టాష్టక స్థితి రావడం అనేది కొంత తల్లి విషయంలో గానీ, లేకపోతే ఏదన్నా భార్య లేకపోతే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అది ప్రధానంగా అటు మ్యారిటల్ లైఫ్ పైన గానీ, లేకపోతే కంఫర్ట్‌నెస్‌లో గానీ, లేకపోతే ఇంటి నిర్మాణంలో గానీ, లేకపోతే సంతానము, విదేశీ ప్రయాణము, ప్రేమ వ్యవహారాల్లో కానీ, సో ఇది కొన్ని సందర్భాలలో అంటే విజయాన్ని ఇవ్వడానికంటే ముందు కొంత ఇబ్బంది పెట్టి, కొంత సంఘర్షణకు గురి చేసి, ఆ శుభ ఫలితాలను ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు, శుక్రులకు 6-8 పొజిషన్ అనేది రావడం అనేది కొంత ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. కానీ సో ఎట్ ద ఫైనల్ టైం మాత్రం మంచి ఫలితాలు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది శుక్రుని యొక్క ధనస్సు నుంచి మకర రాశి ప్రవేశము ఎప్పుడు జనవరి 13 నుంచి జరిగేటటువంటి ఈ యొక్క ప్రవేశము. ఎన్ని రోజులు ఉంటాడు శుక్రుడు అక్కడంటే సుమారు 25-35 రోజులు ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క నెల సమయంలో నెల బావు సమయంలో మీకు మంచి శుభ ఫలితాలు, తర్వాత మిగతా సంవత్సర కాలం అంతా కూడా మీకు శుక్రుని యొక్క ఫలితాలనేవి చాలా వరకు యోగిస్తాయనే చెప్పుకోవచ్చు. ధన్యోస్మి. అందరికీ కూడా ఆ శుక్రుని యొక్క మకర రాశి ప్రవేశము మీ సంక్రాంతి మీ యొక్క జీవితాలలో మంచి విజయాలని, సంతోషాలని, శుభ ఫలితాలని ఇవ్వాలని ఆ యొక్క మనస్ఫూర్తిగా పరమేశ్వరుని వేడుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు.